చూస్తున్నారుగా ఎన్బీకే 111 గ్లిమ్స్. అసలు బాలయ్య సినిమా టీజర్ అంటేనే కేర్ ఆఫ్ మాస్ డైలాగులు. కానీ ఈసారి అలాంటివేం లేకుండా కేవలం విజువల్స్ తోనే టీజర్ కట్ చేశారు గోపీచంద్ మలినేని. చాలా ఏళ్ల తరువాత మాఫియా కథలో నటిస్తున్నారు నటసింహం. గత సినిమాలతో పోలిస్తే మేకోవర్ కూడా మామూలుగా లేదుగా. పూర్తిగా న్యూ ఏజ్ డ్రామాతో వస్తున్నారు. వీరసింహారెడ్డిని పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన గోపీచంద్ ఈసారి బాలయ్య కోసం ముంబై మాఫియాని తీసుకున్నారు. ఎంట్రీ ఆఫ్ అన్ ఎరా అంటూ విడుదల చేసిన ఈ గ్లిమ్స్ లో బాలయ్య మేకోవరే హైలైట్. 1993 ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది. వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఓజీ తరువాత ఇంచుమించు అదే బ్యాక్ డ్రాప్, అదే పీరియడ్లో వస్తున్న సినిమా ఇదే. మాఫియా కథ అన్నప్పుడు స్టైలిష్గా మారిపోవాలి కదా. అందుకే బాలయ్య కూడా అదే చేశారు. పైగా గ్లిమ్స్లో యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ముంబైలో ఒక భారీ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు గోపీచంద్. కథా నేపథ్యమంతా అక్కడే ఉండడంతో నెక్స్ట్ కూడా కొన్ని షెడ్యూల్స్ ముంబైలోనే ప్లాన్ చేస్తున్నారు. 10 ఏళ్ల కింద డిక్టేటర్లో మాఫియా డాన్గా నటించారు బాలయ్య. ఎన్బీకే 111 తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆల్రెడీ కొరటాల శివ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఆగస్టు నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్లో వివేకాత్రేయ సినిమా కూడా ఖరారైంది. విజయ్ కనకమేడల చెప్పిన కథకు కూడా బాలయ్య ఓకే అన్నారు.